ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ చౌక్ సమీపంలో జాతీయ రహదారిపై నల్ల జెండాలతో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 2 లక్షల రుణమాఫీ, దొడ్డు బియ్యం ఓట్లకు 500 బోనస్, ఎకరాకు 15,000 రూపాయల రైతు బంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 24 గంటల కరెంటు ఇచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు విధిస్తూ వ్యాపారులకు, రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. వడ్లు ధాన్యం కొనుగోలు మరి ఏదైతే బోనస్ 500 ఇస్తానన్నాడు, క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. 500 క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చే దాంట్లో కూడా ఎవరైతే సన్నం పిఎం వడ్లకేమో బోనస్ ఇస్తాను, ఏవైతే డోటు రైస్ పిఎం పండించిన వాడి వడ్లకు నేను ఇయ్యనని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఏదేమైనా కూడా ఈరోజు రైతులకు ఇవాళ కరెంటు విషయం కావచ్చు, 24 గంటలు కరెంటు ఆ రోజు మా కేసీఆర్ సార్ ప్రభుత్వంలో, మరి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు ఉండే. మరి ఈ రోజు చూస్తున్నారు వ్యాపారస్తులకు కానీ ఇవాళ ఇళ్లలో ఉన్న వాళ్ళకి కానీ 24 గంటలు కరెంట్ ఇవ్వటం లేదు, రైతులకు కరెంట్ ఇవ్వట్లేదు లేదు. ఈ రోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఇవాళ మాయ మాటలు చెప్పేసి మోసం చేసి ఈ రోజు ఏదైతే మరి రైతు బంధు 15,000 ఇస్తానని, తర్వాత రుణమాఫీ రైతులకు 2 లక్షలు ఇస్తానని, మరి ఇవాళ ఏదైతే ధాన్యం కొనుగోలు, వరి ధాన్యం కొనుగోలు మరి